Welcome to SK Statistics tutorial. This is second part of the CHSL Tier 2 examination quantitative aptitude questions. Fifth question. Previous video is stopped at fourth question. Now I started fifth question. In a circle. In a circle means draw a one circle. Cyclic quadrilateral. Cyclic quadrilateral means opposites సమ్ మస్ట్ బి 180. ఓకేనా, 180 ఉండాలి ఆపోజిట్స్ యొక్క సమ్. అంటే ఇవన్నీ టచ్ కావాలి సర్కిల్స్ ABCD. ఓకేనా. నెక్స్ట్ AE ఈజ్ డ్రాన్. సారీ కొద్దిగా వంకర టింకర్ ఉండాలి. ఇప్పుడు ఓకే, ఇది A, ఇది B, ఇది C, ఇది D అవుతుంది. ఓకేనా. దిస్ ఇస్ సర్కిల్ అండ్ సైక్లిక్ క్వాడ్రిలేటర్. నెక్స్ట్ A ఈజ్ డ్రాన్ ప్యారలల్ టు ది CE. A ఈజ్ డ్రాన్ ప్యారలల్ టు ది C అంటే CEకి ప్యారలల్గా ఉండాలి. అంటే ఇట్లా ఉన్నప్పుడు దాన్ని ఇలా గీసుకోవచ్చు, లేదంటే అవుట్ సైడ్ కూడా గీసుకోవచ్చు. CD. A is parallel to the CD. Next BA is produced to the F అంటే BAని ప్రొడ్యూస్ చేయమంటుండు, F వరకు ప్రొడ్యూస్ చేయమంటుండు. నెక్స్ట్ ABC యొక్క యాంగిల్ ఎంత ఇచ్చిండంటే 85 ఇచ్చిండు, 85 degrees. నెక్స్ట్ వచ్చేసి FAE ఇట్లా గీస్తేనే మనకి ఇక్కడ FAE అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా, FAE అనేది ఫామ్ అవుతుంది. ఇది నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఆపోజిట్ యొక్క సమ్ అనేది 180 ఉంటుంది. 180 ఒక్క నిమిషం. 180లకి 85 తీసేస్తే 180 నుంచి 85 తీసేస్తే 95 5 10 185 అంటే 95 ఉంటుంది. అంటే ఈ సమ్ అనేది, ఈ రెండింటి యొక్క సమ్ అనేది 180 ఉంటుంది అన్నట్టు. ఈ రెండింటి యొక్క సమ్ అనేది అడ్జసెంట్ సైడ్స్ యొక్క సమ్ అనేది 180 ఉంటుంది. కాబట్టి ఇది 95 అవుతుంది. ఓకేనా, 95 అవుతుంది. ఇప్పుడు మనం క్యాజువల్గా ఇట్లా ట్రయాంగిల్ తీసుకుంటే ఈ ట్రయాంగిల్ యొక్క ఈ ఆపోజిట్ యాంగిల్ అనేది ఈ ఇన్నర్ యాంగిల్ యొక్క సైడ్కి సేమ్ ఉంటుంది. అంటే ఇది 95 ఉంటుంది. వాడు క్వశ్చన్లు ఏం అడిగిండు, BCD వాల్యూ అడిగిండు. అంటే BCD అంటే BCD అంటే ఈ రెండింటిని కలిపితే వచ్చిన వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూ అనేది ఇక్కడ దానికి సేమ్ ఉంటుంది అన్నట్టు. ఇక్కడ ఈ 95 + 24 ఈ రెండింటిని కలిపితే వచ్చిన వాల్యూస్కి సేమ్ ఉంటుంది. అప్పుడు 95 + 24 అంటే 119 ఉంటుంది. ఇది కొద్దిగా తెలిస్తేనే చేయగలుగుతాం. ఓకేనా. ఇక్కడ ఏమేమి పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ అడ్జసెంట్ సైడ్స్ యొక్క సమ్ అనేది 180 ఉంటుంది. నెక్స్ట్ ఇది ట్రయాంగిల్. ఇప్పుడు ఒక ట్రయాంగిల్ గీసినప్పుడు వీటి యొక్క ఈ సమ్ అనేది దీనికి ఈక్వల్గా ఉంటుంది. అంటే ఇది అనేది ఈక్వల్గా ఉంటాయి అన్నట్టు. ఈ యాంగిల్స్ అనేవి ఈక్వల్ ఉంటాయి. ఈ రెండు పాయింట్స్ తెలిస్తే మనకు ఈ ప్రాబ్లం అనేది చేస్తుంది అన్నట్టు. ఓకే. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి ఈ 18 ties out of 75 ties ఆర్ బాయ్స్ అండ్ ది రెస్ట్ ఫర్ ది గర్ల్స్. అంటే 75 ఉన్నాయి, 75లో 18 అనేది బాయ్స్, మిగతా అన్నీ కూడా గర్ల్స్. అంటే మిగతా ఎన్ని ఉండొచ్చు అంటే 57 దాకా ఉండొచ్చు. ఓకేనా, 57 ఉంటాయి. వాట్ ఈస్ % ఆఫ్ ది గర్ల్స్ టాయ్స్ అంటే గర్ల్స్ టాయ్స్ ఎన్ని ఉన్నాయి అంటే 57 టోటల్ 75 ఇంటూ 100. 25 3s 25 4s 3 3 1s 3 1s 3 9s 19 into 14 76. ఓకేనా, ఈ విధంగా చేయాలి. అంటే మనకు 18 బాయ్స్ అయితే మిగతా రిమైనింగ్ 57, మొత్తం 75లో 75 - 18 చేస్తే 57 వస్తుంది. 57కి పర్సంటేజ్ అడిగిండు. పర్సంటేజ్ అంటే గర్ల్స్ బై టోటల్ వాల్యూ
దీన్ని ఇంతకుముందు లెక్క క్యాన్సిల్ చేస్తే 76% వస్తుంది. ఓకేనా, ఇది చేసే విధానం. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ పర్సన్, ఒక్క నిమిషం, ఈ క్వశ్చన్ కనబడతలేదు, ఒక్క నిమిషం చూడండి, చదువుతున్నా. ఏ పర్సన్ డ్రైవ్స్ ఏ 110 miles ఫర్ ఎటు 55 miles. 110 milesని 55 minutesలో పోతాడు. నెక్స్ట్ పర్ అవర్ మీటర్ మైల్స్ ఫర్ అవర్ అన్నట్టు, మైల్స్ ఫర్ అవర్లో పోతాడు. నెక్స్ట్ తర్వాత నెక్స్ట్ డ్రైవ్ని నెక్స్ట్ 120ని ఎంత పోతాడు, 60 milesలో. 120ని 60 milesలో పోతుండు, మైల్స్ పర్ అవర్ మీటర్స్లో పోతుండు. నెక్స్ట్ దెన్ డ్రైవ్స్ నెక్స్ట్ 60 miles అన్ అవర్. నెక్స్ట్ 60 miles అనేటి 1 hourలో పోతుంది. 1 hours అంటే ఇక్కడ కూడా 60 minutes, లేదంటే 1 hour అని రాసిన కూడా ఏం కాదు, 60 minutes. ఇవన్నీ మైల్ పర్ అవర్. ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగింది మనకి, వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ది జర్నీ ఇన్ పర్ అవర్. అంటే యావరేజ్ స్పీడ్కి ఫార్ములా వచ్చేసి టోటల్ డిస్టెన్స్ బై టైం. టోటల్ టైం అన్నట్టు, టోటల్ టైం వేయాలి, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఇప్పుడు ఇక్కడ డిస్టెన్స్ చూసుకుంటే ఫస్ట్ ఎన్ని మైల్స్ పోయిండు, 110 miles, తర్వాత 120 miles, తర్వాత 60 miles. అంటే 110 ప్లస్ 120 అంటే 230, 230 ప్లస్ 60 అంటే 290. ప్లస్ 60 miles అంటే 290 బై టోటల్ టైం అంటే ఇప్పుడు 110 milesని 50 minutes/hour వేగంతో పోతే ఎన్ని నిమిషాలు పోతారంటే 55 into 2 అంటే 2 minutesలో పోతారంట. ఓకేనా, 2. నెక్స్ట్ 120 metersని 60 mile/hourతో పోతే ఎన్ని నిమిషాలు పోతారంటే అది కూడా 60 into 2 కాబట్టి 2 miles. ఇది 60 milesని 60 minutesలో పోతారంటే 1 hour. అన్నిటినీ అవర్లోకి చేంజ్ చేసిన. ఓకేనా, 55 mile/hoursని 110 meters పోవాలంటే ఎంతలో పోతారంటే మొత్తం 2 meters. అంటే 110/55 చేస్తే 2 వస్తుంది, 120/60 చేస్తే 2 వస్తుంది, 60/60 చేస్తే 1 వస్తుంది. అంటే అవర్స్లోకి చేంజ్ చేసినాం. ఇప్పుడు టోటల్ డిస్టెన్స్ అనేది 290/5, అదేమంటారు, ఇది మొత్తం 5 అవుతుంది. 5తో క్యాన్సిల్ చేస్తే 5 5 24, 4 మిగులుతుంది, 5 8 అంటే ఆన్సర్ అనేది ఫస్ట్ ఆప్షన్ 58 వస్తుంది. ఇది చేసే విధానం. ఇక్కడ ఫార్ములా యావరేజ్ ఆఫ్ ది స్పీడ్ అంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైము. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 8th క్వశ్చన్, ఇన్ ట్రయాంగిల్ ABC, ట్రయాంగిల్ ABC. ఓకేనా, నెక్స్ట్ AD and BE ఆర్ ది ఇంటర్సెక్ట్ ఎట్ G, ఎట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్. ఓకేనా, ఇక్కడ AD నెక్స్ట్ BE ఇవన్నీ కూడా ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది, అది కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని ఫామ్ చేస్తుంది అంటుండు. ఓకేనా, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఇక్కడ ఎంత ఉంటుంది, 90 degrees ఉంటుంది, ఇక్కడ 90 degrees. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు ఇంకేం చెప్తున్నా అంటే AD ఈజ్ ఈక్వల్ టు మొత్తం, ఇది మొత్తం ఎంత ఉంటుంది అంటే 18 ఉంటుంది అంటుండే, ఇదంతా ఎంత ఉంటుంది అంటే 18 ఉంటుంది అని చెప్తుండే, 18 centimeters. నెక్స్ట్ BC ఈజ్ ఈక్వల్ టు మొత్తం కూడా ఇది BC ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంటుంది అంటే 12 centimeters ఉంటుంది అంటుండే. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ
ఈ జీ ఉంది కదా, ఈ జీ అనేది సెంట్రాయిడ్ అనేది దీన్ని ఎలా డివైడ్ చేస్తుంది అంటే 2:1గా డివైడ్ చేస్తుంది అన్నట్టు. 2:1గా డివైడ్ చేస్తుంది. మనకి ఇక్కడ ఏడి పార్ట్స్ ఎంత 18, 2:1గా డివైడ్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఏజీ అనేది ఏమో 2 పార్ట్స్ ఉంటుంది, జీడి అనేదేమో 1 పార్ట్ ఉంటుంది. ఇది 2 పార్ట్స్, ఇది 1 పార్ట్స్. ఓకేనా, ఈ రెండింటిని కలిపితే అంటే మొత్తం కలిపితే ఎంత 3 పార్ట్స్. ఆ 3 పార్ట్స్ అంటే ఎంత 18. మనకి ఏడి ఎంత ఇచ్చిండు 18. ఓకేనా, 3 పార్ట్స్ వాల్యూ 18 అయితే ఏజీ వాల్యూ అప్పుడు 3 1 3 6 అంటే 2 × 6, 2 × 6 అంటే 12. ఏజీ వాల్యూ ఎంత 12. నెక్స్ట్ జీడీ వాల్యూ అంటే 6. ఓకేనా, 12 6గా డివైడ్ అవుతుంది అన్నట్టు. ఓకేనా, మొత్తం ఇట్లా చేయాలి. ఓకే, ఏజీ అనేది 2:1గా డివైడ్ చేస్తుంది. ఓకేనా, ఆ పాయింట్ జీ అనేది ఏడీని ఎలా డివైడ్ చేస్తుంది అంటే ఏజీ అనేది 2 పార్ట్స్, జీడీ అనేది 1 పార్ట్గా ఉంటుంది. ఇప్పుడు మొత్తం 2 + 1 3 పార్ట్స్ వాల్యూ ఏమో 18 అయితే 2 పార్ట్స్ వాల్యూ 12 అవుతుంది. 3 6 2 × 6 12, 6 × 1 6 అవుతుంది. ఓకేనా, ఏజీ వాల్యూ 12, జీడీ వాల్యూ 6. ఓకేనా, నెక్స్ట్ అదేవిధంగా బిఈ వాల్యూ కూడా 2:1గా డివైడ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఏమవుతుంది 12/3. 12/3 అంటే 4 వస్తుంది. ఇటేమో 4 అంటే 2 × 4 అంటే 8 అవుతుంది. నెక్స్ట్ 1 × 4 అంటే 4 అవుతుంది. ఓకేనా, 1 × 4 అంటే 4 అవుతుంది. ఇప్పుడు చూసుకుంటాడు ఇంకేమో ఇంగ్లీష్ అడిగిండు బీడీ వాల్యూ ఎంత అని అడిగిండు. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి అన్ని వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసినాం. మనం ఫస్ట్ ఈ జీ అనేది ఏడీని ఏ విధంగా డివైడ్ చేస్తుంది 2:1గా డివైడ్ చేస్తుంది. కాబట్టి 2 పార్ట్స్ వాల్యూ ఎంత 1 పార్ట్ వాల్యూ ఎంత మనం కనుక్కొని అక్కడ వేసుకున్నాం. వేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చెప్పిందంటే ఇంకోటి ఇక్కడ ఇది రైట్ యాంగిల్ ఫామ్ చేస్తుంది అంటుండే. ఇక్కడ ఇది రైట్ యాంగిల్ ఏదైనా కూడా. ఇప్పుడు మనం ఓన్లీ ఇక్కడ జీది ఇక్కడ ఈ వాల్యూ చూసుకుంటే ఇప్పుడు ఇవన్నీ మనకి సంబంధం లేదు. ఇక్కడ ఇది రైట్ యాంగిల్ ఫామ్ చేస్తుంది. ఒక్క నిమిషం, ఇక్కడ కూడా రైట్ యాంగిల్, ఇక్కడ కూడా రైట్ యాంగిల్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది 6 8 ఇట్లా చూసుకుంటే ఇప్పుడు నేను గీస్తున్నా రైట్ యాంగిల్ గీస్తున్నా. ఇప్పుడు ఓన్లీ బి, ఇది బి అవుద్ది, ఇది బి. నెక్స్ట్ ఇక్కడ ఇది జి, ఇది డి. ఓకేనా, అదొక్క ఓన్లీ ఈ పార్ట్ని నేను సపరేట్గా గీసిన. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ ఏంది బీజీ వాల్యూ ఎంత 8, జీడీ వాల్యూ ఎంత 6. ఇప్పుడు ఇది ఏమవుతుంది ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అంటే పైథాగరస్ ట్రిప్లెట్ యూజ్ చేసి మనం దీన్ని సాల్వ్ చేయొచ్చు కదా. పైథాగరస్ ట్రిప్లెట్స్ ప్రకారం ఏమవుతుంది 8² + 6² బీడీ స్క్వేర్. ఓకేనా, ఇది బేస్ భుజము స్క్వేర్ సైడ్ అంటే ఇది బీజీ ఇది హైపోటెనియస్ అంటే ఏంది సైడ్ స్క్వేర్ + సైడ్ స్క్వేర్ హైపోటెనియస్ స్క్వేర్. ఓకేనా, ఇది హైపోటెనియస్ బీడీ స్క్వేర్కి ఈక్వల్ ఉంటుంది. సైడ్ స్క్వేర్ + సైడ్ స్క్వేర్ హైపోటెనియస్ స్క్వేర్. సైడ్ 8² అంటే 64, 6² అంటే 36, బీడీ స్క్వేర్ అంటే బీడీ స్క్వేర్. ఇప్పుడు నెక్స్ట్ ఇది 100 అవుతుంది. బీడీ √100 అవుతుంది. దీన్ని రూట్లోకి వెళ్ళి తీసేస్తే 10 వస్తుంది. అది ఫస్ట్ ఆప్షన్. లేదంటే పైథాగరస్ ట్రిప్లెట్స్ ప్రకారం 6 8 ఉన్నప్పుడు ఇది 10 వస్తుంది. నెక్స్ట్ ఇంకోటి 3 4 5 ఇవి పైథాగరస్ ట్రిప్లెట్స్. 3 4 5 అనేది పైథాగరస్ ట్రిప్లెట్స్. దీనికి 2తో మల్టిప్లై చేస్తే